హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. జస్ట్ ఒక గంటలో చేసేయచ్చు. స్మెల్ కానీ టేస్ట్ కానీ అసలు ఎంత బాగుంటుందో నేను మాటల్లో చెప్పలేనండి. చేసుకున్నాక ప్రతిసారి చికెన్ బిర్యానీని ఇంట్లో ట్రై చేయాలి అంటే కన్ఫామ్గా 100% ఇదే బిర్యానీని ట్రై చేస్తారు. ఎందుకంటే టేస్ట్తో పాటు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా క్విక్గా చేసేయచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి అస్సలు లేట్ చేయకుండా గుమగుమలాడే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందైతే ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయని ఇలా చేతితోటి నలుపుకుంటూ వేసుకోవాలి. ఫ్లేమ్ని హైలోనే పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తానండి, ఆనియన్స్ని ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో కానీ మీడియంలో కానీ ఫ్రై చేశారంటే ఆనియన్స్ మెత్తపడిపోతుందండి, మనకి క్రిస్పీగా ఫ్రై అవ్వదు. చూడండి, ఒక 5-6 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేశారంటే మనకి చక్కగా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ నుంచి పక్కకు తీసేసుకోండి. మనకి అక్కడక్కడ కొంచెం ఉల్లిపాయ ముక్కలు అనేది ఇలా తెల్లగా ఉండాలండి. ఇవి బయటికి తీసాక మరింత కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 1 కేజీ చికెన్ని ఉప్పు నీటిలో బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక గిన్నె తీసుకోండి. మీరు ఏ గిన్నె తీసుకున్నా పర్వాలేదండి, కానీ అడుగు మాత్రం మందంగా ఉండేది తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసేసుకోండి. అలాగే ఇక్కడ వీడియోలో చూపించిన హోల్ గరం మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా పెరుగు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా లెమన్ జ్యూస్, ఒక 5-6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ వచ్చేసి నేను ఇందాక ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను కదా, మిగిలిన ఆయిల్ని వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, ఒక 2 సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, 1/2 టీ స్పూన్ దాకా చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా, అలాగే ఇక్కడ ఫ్రెష్గా నూరుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు కూడా వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసి ఈ మసాలాలు మొత్తం చేతితోటి బాగా కలుపుకోండి. ఆ పసుపు వేసే వీడియో చిన్న క్లిప్ మిస్ అయిందండి, సారీ. 5-6 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. అప్పుడే మసాలాలోని ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అయ్యి చికెన్కి బాగా పడుతుంది. ఇలా చికెన్కి పట్టిస్తూ మసాలాని కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు 40 నుంచి 45 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి. ఒకవేళ మీకు టైం కనుక ఎక్కువగా ఉంటే ఒక 1 అవర్ పాటు అయినా మ్యాగ్నేట్ చేసుకోండి. పైనుంచి మూత పెట్టేసి బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి 2 గ్లాసుల దాకా బాస్మతి రైస్ని తీసుకోండి. మీరు ఎంతైతే చికెన్ తీసుకుంటున్నారో అంతే క్వాంటిటీలో రైస్ని తీసుకోవాలి. అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసి 1-2 సార్లు స్లోగా రబ్ చేస్తూ వాష్ చేసి తీసుకోవాలి. ఒక 2 సార్లు కడిగి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసి ఒక 20 లేదా 30 నిమిషాల పాటు బియ్యాన్ని నాననివ్వండి. ఈలోపు మరో పక్కన ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన కొన్ని హోల్ గరం మసాలాలన్నీ వేసేసుకోవాలి నీళ్ళలోకి. ఇంకా మీకు తెలిసిందే కదండి. అలాగే ఇందులోకి సన్నగా తరిగిన కొద్దిగా పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని నీళ్ళు అనేది మనకి బాగా మరగాలండి. ఇలా నీళ్లు బాగా మరగడం స్టార్ట్ అయినాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని నిదానంగా వేసుకోండి. ఒకసారి రైస్ మొత్తం నిదానంగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడికేలోపు మరో పక్కన చూడండి చికెన్ చూద్దాము. ఇక్కడ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని నిదానంగా కలుపుకుంటూ ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
మరీ ఎక్కువగా కలిపేసుకోకండి, నిదానంగా కలుపుకోవాలి. అలాగే మీరు ఇలా చికెన్ని ఉడికించుకోకుండా డైరెక్ట్గా దమ్ చేశారంటే మీకు చికెన్ ముక్కలు అనేది అంత పర్ఫెక్ట్గా ఉడకదండి. సో అందుకని ముందుగానే ఒక 10-15 నిమిషాల పాటు ఇలా చికెన్ని ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనము బిర్యానీని దమ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నిదానంగా కలుపుకుంటూ ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఇప్పుడు రైస్ని చూద్దాము. ఇక్కడ చూడండి, రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఉడకడం అంటే మరి సాఫ్ట్గా ఉడికిపోవడం కాదండి, ఒక 80% వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా పలుకుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ రైస్ని తీసేసుకొని ఇలా చికెన్ మీద వేసేసుకోవాలి. ఒక లేయర్గా ఈవెన్గా వేసుకోవాలి. ఇలా సమానంగా ఒక లేయర్గా వేసుకున్నాక ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని, అలాగే కొద్దిగా పుదీనా తరుగు, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి. మళ్ళీ దీనిపైనుంచి మిగిలిన రైస్ మొత్తం సమానంగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా పైనుంచి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు కూడా వేసేసుకోండి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని, అలాగే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని కూడా ఇలా వేసుకోవాలి, వీడియో క్లిప్లో చూపించిన విధంగా. ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఒక 3-4 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. ఇలా లాస్ట్లో నెయ్యి వేసి దమ్ చేస్తేనే మనకు అసలైన బిర్యానీ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు హెయిర్ గ్యాప్ లేకుండా పైనుంచి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద, అలాగే ఒక 10 నిమిషాలు సిమ్లో దమ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా దమ్ అయిందో. ఆహా, నిజంగా స్మెల్ అయితే అద్దిరిపోతుందండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు పక్కన వదిలేసేయండి. ఆ తర్వాత చికెన్ని అడుగు నుంచి గరిటెతోటి పైకి తీస్తూ సర్వ్ చేసుకోండి. అంతే, గుమగుమలాడే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు స్పెషల్గా ఇందులోకి గ్రేవీ కూడా చేయాల్సిన పని లేదు. ఇందులోకి మనం యూజ్ చేసిన మసాలాలు కానివ్వండి, గ్రేవీ కానివ్వండి, రైస్ మొత్తానికి కూడా కరెక్ట్గా సరిపోతుంది. కాస్త రైతాతోని సర్వ్ చేసుకున్న ఈజీగా 4-5 మెంబర్స్ వరకు తినేయొచ్చండి. మరి మీరు కూడా ఈ సూపర్ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీని ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో సూపర్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.